ఓవరాల్గా, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎల్నినో ప్రభావం. కానీ మనం చాలా మంది చెప్తున్నారు ఏంటంటే సూపర్ ఎల్నినో, దీనివల్ల అసలు వర్షాలు ఉండవు అని చెప్తున్నారు. కానీ ఎల్నినో కంటే భారతదేశంలో 2 అంశాలు ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తాయి. ఒకటి ఐఓడి అంటే ఇండియన్ ఓషియన్ డయాపోల్, అంటే హిందూ మహాసముద్రంలో ఏదైతే ఏర్పడుతుందో, ఎందుకంటే మనకు ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో గాలులు వేడెక్కడాన్ని, అంటే పసిఫిక్ మహాసముద్రంలో టెంపరేచర్స్ వేడెక్కడాన్ని ఎల్నినో అని చెప్తారు. అదేవిధంగా పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు తగ్గడాన్ని లానినో అంటారు. లానినో సంవత్సరంలో బాగా వర్షాలు పడతాయి. పోయిన సంవత్సరం లానినో. ఎల్నినో సంవత్సరంలో పసిఫిక్ మహాసముద్ర టెంపరేచర్స్ విపరీతంగా వేడెక్కుతాయి. వేడెక్కడం వల్ల ఏం జరుగుతుంది? అల్పపీడనాలు, వాయుగుండాలు ఇట్లా రాకపోవడం వల్ల వర్షాలు తక్కువ పడతాయి. కానీ మన ఇండియన్ క్లైమేట్ ని మనం ఎక్కడున్నాం? బంగాళాఖాతంలో, అరేబియా సముద్రం, అంటే ఏంది ఇవన్నీ కూడా హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషియన్ లో తీరంలో మనం ఉన్నాం. ఈ ఇండియన్ ఓషియన్నే దీనికి సంబంధించిన ఈ మహాసముద్రంలో భాగమే బంగాళాఖాతమైన లేదా ఏమంటారు, ఇండియన్ ఓషియన్ లో ప్రధాన భాగమే మనకి బంగాళాఖాతం, అదేవిధంగా అరేబియా సముద్రం. ఒకసారి చూస్తే కనుక పసిఫిక్ ఓషియన్ ఎక్కడ ఉంటుంది? ఇది చూడండి, ఇది ఇండియన్ ఓషియన్ అంటారు. హిందూ మహాసముద్రం, మన దాని పేరు హిందూ మహాసముద్రం తెలుగులో అంటాం ఇండియన్ ఓషియన్. సో ఇండియన్ ఓషియన్ లో బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం ఒక భాగం, అరేబియన్ సీ ఒక భాగం, అరేబియా సముద్రం అంటే తూర్పు తీరం. మన వైజాగ్ ఇటువంటి ఉన్న చోట అంతా కూడా బంగాళాఖాతం ఉంటుంది. అరేబియా సముద్రమే ముంబై, కేరళ ఈ తీరం అంతా కూడా అరేబియా సముద్రం. ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ఇండియన్ ఓషియన్. కానీ పసిఫిక్ మహాసముద్రం ఎక్కడ ఉంటుంది? సౌత్ పసిఫిక్ ఓషియన్, నార్త్ పసిఫిక్ ఓషియన్ మనకు చాలా దూరంలో, అంటే యునైటెడ్ స్టేట్స్ పక్కన లేకపోతే ఇటువైపు ఉంటుంది. సో మన మీద ఎక్కువ ఇంపాక్ట్ ఇండియన్ ఓషియన్ డయాపోల్, పాజిటివ్ డయాపోల్ అయితే గనక మనకు వర్షపాతం పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఎల్నినో సంవత్సరాలు మనం చూద్దాం. 2015 బాగా ఎల్నినో ఎఫెక్ట్ కనిపించి అసలు వర్షాలు 20-30% తక్కువ పడ్డాయి. దీనివల్ల లాతూర్లో మనకు గుర్తునే ఉంటుంది, ట్రైన్లో వాటర్ సప్లై చేశారు. ట్రైన్లలో ఇంతకుముందు పెట్రోల్ డీజిల్ తీసుకొచ్చే వాళ్ళు కాదు, లాతూర్లో కరువు వచ్చి పెట్రోల్ డీజిల్ 2014-15 సంవత్సరాలు విపరీతమైన కరువు, డ్రాట్. ఆ తర్వాత తెలంగాణలో ఈ 9 సంవత్సరాల్లో మంచి వర్షాలు పడ్డాయి. 2019 అయినా 2023 తెలంగాణలో మంచి వర్షాలు పడ్డాయి, తక్కువ వర్షాలు ఏం పడలేదు. అవి ఎల్నినో ఇయర్సే, కానీ ఇండియన్ ఓషియన్ డయాపోల్ కారణంగా మంచి వర్షాలు పడ్డాయి. సో ఈ వర్షపాతం కూడా దేశమంతటా ఒక చోట ఉండదు, ఒక స్థిరంగా ఉండదు. ఒక చోట ఎక్కువ పడవచ్చు, ఇంకో చోట తక్కువ పడవచ్చు. సో అందుకని ఎల్నినో సంవత్సరం అయినంత మాత్రాన మనం అసలు ఏం వర్షాలు పడవు, తక్కువ పడుతుందని ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తక్కువ వర్షాలు ఉంటాయి. కానీ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటుంది అనేది మనం ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేము. ఇప్పుడు 15 రోజుల క్రితమే వాతావరణ శాఖ చెప్పింది మే 26న ఋతుపవనాలు వస్తాయని. ఇవాళ ఏం చెప్తుంది? ఇంకా 5-6 రోజులు సమయం పట్టచ్చు అని చెప్తుంది. సో వాతావరణ ప్రెడిక్షన్, వెదర్ ప్రెడిక్షన్ అనేది ఒక 5 రోజులు 6 రోజులు ప్రెడిక్షన్ చేయగలుగుతాం తప్ప ఖచ్చితంగా ఓ 10 రోజులు 15 రోజుల తర్వాత వెదర్ ప్రెడిక్షన్ ఆల్సో యాక్యురేట్ గా ఉండదు. ఇప్పుడు ఇక్కడ మనం ఏమంటారు, ఇది కూడా ఒక శాస్త్రం. ఇలా జరిగితే అలా జరగచ్చు, అలా జరిగితే ఇలా జరగచ్చు అని చెప్పొచ్చు తప్ప ఖచ్చితంగా ఈ సీజన్లో ఇంత పడుతుంది వర్షం, తక్కువ పడుతుంది, ఎక్కువ పడుతుంది అనేది ఒక 5-6 రోజులకు మించి కరెక్ట్గా ప్రెడిక్షన్ అన్నది ఇంతవరకు కూడా రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక 5-6 రోజులు చూద్దాం. నెక్స్ట్ 5-6 రోజుల్లో అంటే ఇవాళ నుంచి 31st వరకు, ఇవాళ నుంచి 31st వరకు కొంత హైదరాబాద్, దక్షిణ తెలంగాణలో కొంచెం వర్షాలు మనకు కనబడుతున్నాయి. కొంచెం అంటే లైట్. ఈ 5 రోజులు కలిపితే ఒక 5 మిల్లీమీటర్లు 10 మిల్లీమీటర్ల వర్షపాతం మనకు కనిపిస్తుంది. కేరళలో చూద్దాం. కేరళలో చూడండి, ఈ 5 రోజులు కలిపితే ఒక 15-20 సెంటీమీటర్ల వర్షపాతమే. నార్మల్గా కేరళలో మీకు మాన్సూన్లో ఎట్లా ఉంటుందంటే 5 రోజుల్లో దాదాపు 30-40 సెంటీమీటర్ల వర్షం పడుతుంది. కేరళ హైయెస్ట్ రెయిన్ఫాల్ దేశంలో కలిగిన ప్రాంతాల్లో కేరళ కూడా ఒకటి. కానీ మీకు చూడండి కేరళలో ఈ ప్రాంతంలో అది కూడా ఇప్పుడు లేదు వర్షాలు. ఎప్పుడుంది? ఈ 26-27 తేదీల్లో పెద్దగా వర్షం లేదు. మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ నిల్.
ఈ రేపు ఎల్లుండి వర్షాలు లేవు. 29, 30వ తేదీ తర్వాత కొంత 30వ తేదీ ప్రాంతంలో మాత్రమే కేరళలో కల్పిస్తున్నాయి. సో 30th తర్వాతే ఋతుపవనాలు 31st తర్వాత కేరళలో ప్రవేశిస్తాయి. అది కూడా వీక్ ఆన్సెట్ అంటారు. వీక్ ఆన్సెట్ అంటే పెద్దగా మాన్సూన్ ఋతుపవనాలు వస్తాయి కానీ పెద్ద ఋతుపవనాలు వచ్చినంత బ్లాస్టింగ్ వర్షాలు ఏమి ఉండవు. అంటే వీక్ ఆన్సెట్ ఋతుపవనాలు వచ్చినట్టే వచ్చి ఏదో తుంపిర్లు పడి వెళ్ళిపోయే విధంగా ఉన్నాయి. కేరళలో ఋతుపవనాలు వస్తే బ్రహ్మాండమైన వర్షాలు పడాలి. మొదట 5 రోజుల్లోనే కేరళలో ఒక 20-30 సెంటీమీటర్ల వర్షం పడాలి 5 రోజులు కలిపితే. అంటే రోజుకు 4-5 సెంటీమీటర్లు చొప్పున. కానీ చూస్తే గనక మనకి ఇప్పుడు వెదర్ ప్రెడిక్షన్ చూస్తే ఒక 2-3 సెంటీమీటర్లు 5 రోజుల్లో కలిపితే 2-3 సెంటీమీటర్ల వర్షపాతం కూడా కనిపించట్లేదు. సో దీన్ని బట్టి చూస్తే ఋతుపవనాలు కేరళలో సాధారణ సమయానికి అంటే ఏదైతే మనం చెప్తామో జూన్ 1వ తేదీ నాటికి ఋతుపవనాలు అంటామో ఆ జూన్ 1వ తేదీ నాటికి ఋతుపవనాల వచ్చే పరిస్థితే మనకు కనిపిస్తుంది. కొంచెం జూన్ 31st ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ధర్మవరం, తాడిపత్రి, మదనపల్లె, బెంగళూరు ఈ ప్రాంతాల్లో కొంత వర్షపాతం మనకు కనిపిస్తుంది. బట్ ఒక 10 days తర్వాత మీరు చూడండి మేజర్గా అన్ని వెదర్ మోడల్స్ కూడా ఈ 10 days తర్వాత చూస్తే గుజరాత్లో, రాజస్థాన్లో, ఇక్కడ ముంబై ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు కనిపిస్తున్నాయి. సో ఇవంతా కూడా ప్రీ మాన్సూన్ షవర్స్ అని చెప్పొచ్చు. ఇంకో వెదర్ మోడల్ కూడా చూద్దాం. ఇంకో వెదర్ మోడల్ ప్రకారం చూస్తే